హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను మన వీడియోలో ఉండ్రాళ్ళ పాయసాన్ని దేవుడికి నైవేద్యంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వినాయక చవితి రోజే కాదండి, బుధవారం మనం వినాయకుని పూజిస్తూ ఉంటాం కదా, ఆ రోజు కూడా మనం ఈ పాయసాన్ని నైవేద్యంగా చేసి దేవుడికి పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే చాలా ఈజీగా చేయగలిగేటటువంటి ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. అందుకు నేను 2 టేబుల్ స్పూన్ల పచ్చిపప్పుని నానబెట్టి తీసుకున్నానండి. ఈ పచ్చిపప్పు వేసుకోవడం వల్ల పాయసంలోకి మనం మళ్ళీ సపరేట్గా ఎటువంటి పప్పు చేసే పని లేదు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అన్ని మెజర్మెంట్స్ కూడాను ఆ కప్తోనే తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇలా బెల్లం వేయడం వల్ల మనం చేయబోయేటటువంటి ఉండ్రాళ్ళు తినేటప్పుడు నోటికి చప్పగా తగలకుండా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు వాటర్ కొంచెం హీట్ అయింది కదండి, ఇందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మనం తీసుకున్నటువంటి వాటర్ పిండి బాగా సరిపోయిందండి. 2 క్వాంటిటీ అనేది కొంచెం చల్లారిన తర్వాత చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఈ విధంగా చేతికి అంతకుండా 2 నిమిషాల పాటు మెత్తగా చేసుకుంటే మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 కప్పులోకి 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్య పిండిని తీసుకొని ఇలా ఫింగర్స్ కద్దుకొని కొంచెం పిండిని తీసుకొని చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చిన్న రౌండ్ బాల్ లాగా చేసుకోవాలి. చూసారండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఉండ్రాలు అనేది. ఇలా కరెక్ట్ క్వాంటిటీ తీసుకుంటే మనకి ఉండ్రాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంకోటి కూడా నేను ఇక్కడ చేసి చూపిస్తున్నానండి. అదే విధంగా చిన్న బాల్స్లా చేసుకోండి, అప్పుడు ఉండ్రాలు అనేవి త్వరగా ఉడికిపోతాయి. ఇలా అన్నీ కూడాను ఉండ్రాలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే పిండితోటి తాలికలు కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను. ఈ పిండితోనే మనం తాలికలు కూడా చేయొచ్చండి. అవి ఎలా చేయాలనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను. కొంచెం పిండి తీసుకొని 2 చేతుల మధ్య ఇలా పెట్టుకొని పొడవుగా పాముకోవాలండి. ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు మద్దం చేస్తూ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి తాలికలు కూడా. ఇలా నేను కొన్ని ఉండ్రాళ్ళు కొన్ని తాలికలు చేస్తున్నానండి. మీకు కావాలంటే అచ్చం ఉండ్రాళ్ళైనా అచ్చం తాలికలైనా చేసుకోవచ్చు. నేనైతే 2 చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఇలా ఈ విధంగా ఎవరైనా సరే ఈజీగా కూడాను ఈ తాలికల ఉండ్రాళ్ళ పాయసాన్ని చేయగలుగుతారు. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం పిండి ఉంటుంది కదండి, ఈ పిండి తర్వాత మనం పాయసంలోకి చాలా యూజ్ అవుతుంది. ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి. ఎటువంటి ఉండలు లేకుండా స్మాష్ చేసుకుంటే మనకి చిక్కని పేస్ట్ లాగా వస్తుంది. ఈ వాటర్ అంతా కూడాను ఎటువంటి ఉండలు ఉండకూడదు. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎంత తిక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ నీళ్ళని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, నెయ్యి వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకొని తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు అనేవి తినేటప్పుడు పాయసంలో చాలా బాగుంటాయండి. ఒకవేళ ఇష్టం లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు అదే నెయ్యిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దోరగా వేయించుకొని తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదము, కిస్మిస్ తీసుకున్నానండి. మీరైతే మీ దగ్గర ఉండేటటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదండి. ఇప్పుడు మనం
1 కప్పు బియ్యం పిండికి 2.5 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కొంచెం వేడయ్యాక అందులోకి నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోనే నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం బాగుంటుంది అన్నమాట, చప్పగా లేకుండా. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి నేను. ఇక్కడ పచ్చిపప్పు అయితే మనకి ఉడికిపోయింది, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఉండ్రాల్ని, తాలికల్ని ఈ వాటర్లోకి వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత వెంటనే స్పూన్ పెట్టి కదిపించొద్దండి, ఎందుకంటే విరిగిపోతాయి. ఒక 5 నిమిషాల పాటు అన్నా సరే బాగా ఉడికిపోవాలి ఇవి. ఇదిగో చూసారా, 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను నేను. ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, తొందరగా ఉడికిపోతాయి. ఈ పాయసం అనేది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం పండగ పూట ఎటువంటి హడావుడి లేకుండా. ఇక్కడ నేను ఒక ఉండ్రాలు తీసి చూపిస్తున్నానండి ఎలా ఉడికినాయో అని చెప్పేసి. చూసారండి, ఇలా స్పూన్ తోటి తీస్తే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులోకి 1/4 కప్పు వరకు బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి. ఒకవేళ మీరు బెల్లం వాటర్ అయినా సరే తీసుకోవచ్చండి, స్టైన్ చేసుకొని. నేనైతే డైరెక్ట్గా బెల్లం వేసేసాను. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మనం ముందుగా పిండి నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదండి, ఆ నీళ్ళని కూడా ఈ పాయసంలో వేసుకొని మరొక 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళు వేయడం వల్ల పాయసం అనేది మనకి చక్కగా తిక్కుగా వచ్చుద్ది అన్నమాట. చూసారండి ఎంత చిక్కగా అయిపోయిందో నీళ్ళు వేయటం వల్ల. ఈ నీళ్ళని కూడా కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 1.5 కప్పు వరకు పాలు యాడ్ చేస్తున్నానండి, కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు మనం పాలు వేయడం వల్ల పాయసం అనేది చల్లారినాక కూడా చిక్కబడకుండా ఇలానే ఉంటుంది. ఇంతేనండి. ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎవరైనా సరే, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే ఈ పాయసాన్ని ఈజీగా ప్రిపేర్ చేయగలుగుతారు. ఈ వినాయక చవితి రోజున దేవుడికి నైవేద్యంగా ఈ పాయసాన్ని చేసి సమర్పించుకోండి. వినాయకుడి దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.